గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గా తొడిగింది ఇలా పాడుకుంటూ అందంగా మురిసిపోతారు మహిళలు. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకొని ముసిముసి నవ్వులు కురిపిస్తుంటారు. ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, మహిళలు తమ సౌభాగ్యం కోసం, పెళ్లి కాని వారు మంచి భర్త కోసం ఇలా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఫాస్ట్ కల్చర్లో పడిపోకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేసేస్తున్నారు. ఆషాఢ మాసం గోరింటాక్ పై ఏబిఎన్ సిటీ లైట్స్ లో చూద్దాం. అతివల చేతికి అందం, అలంకరణ గోరింట. యుగాలు మారినా, తరాలు మారినా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింట. అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగవల వరకు అందరి చేతిపైన అందంగా ఒదిగిపోతుంది. రెగ్యులర్ గా పెట్టుకునే వారున్నప్పటికీ ఆషాఢ మాసం మరింత ప్రత్యేకం. ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవటం వెనక ఆధ్యాత్మికత, ఆరోగ్యం కారణాలెన్నో ఉన్నాయి. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన ఆడపిల్లను పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచి జరుగుతుందని పెద్దల విశ్వాసం. చేతులు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని నమ్మకం. గోరింటాకు వల్ల గోళ్లకు అందం రావటమే కాక గోరు చుట్ట వంటివి రాకుండా ఉంటాయి. ఈ మాసం సందర్భంగా కొన్ని చోట్ల మహిళా సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో మహిళలంతా సామూహికంగా గోరింటాకు వేడుకలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి ఆడవాళ్లు గోరింటాకును పెట్టుకుంటారు. పెళ్ళైన వాళ్ళైతే సౌభాగ్యం కోసమని పెట్టుకుంటారు. పెళ్లి కాని వాళ్ళైతే అందమైన మొగుడు, మంచి మొగుడు, బాగా చూసుకునే మొగుడు వస్తాడు అని చిన్నప్పటి నుంచి పెద్దలు, అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్తూ వస్తుండడం వల్ల ప్రతి సంవత్సరం ఇది ఆధునిక యుగంలో కూడా ప్రతి వాళ్ళు ఇలా గోరింటాకును పెట్టుకుంటున్నారు. ఈ ఆచారాన్ని ఇప్పటికీ ఇంకా నడిపిస్తూనే ఉన్నారంటే మన సంస్కృతి, సాంప్రదాయం ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థం చేసుకుంటాము. 5వ తనం కోసమని, సౌభాగ్యం కోసమని ప్రతి ఆడవాళ్ళు పెట్టుకుంటుంటారు. ఈ వర్షాకాలంలో ఋతువులు మారుతుంటాయి కదండి, దానివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటం కోసం కూడా ఈ గోరింటాకును పెట్టుకుంటూ ఉంటారు. అలా మన ఈ గోరింటాకు విశిష్టత ఇంకా చాలా ఉందండి. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు. అందుకే అంటారు, ప్రతి ఒక్క ఆచారం వెనక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడంటే గోరింటాకు ఆడవారు మాత్రమే పెట్టుకుంటున్నారని చెబుతున్నారు. కానీ ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట. ఇప్పుడు పెళ్లిళ్లలో కూడా సంగీత్ పేరుతో మెహందీ ఫంక్షన్ చేసేస్తున్నారు. ఆషాఢ మాసంలో మామూలుగా గోరింటాకు ఎప్పుడు ఆషాఢ మాసం వచ్చినప్పుడల్లా గోరింటాకు పెట్టుకుంటాం చిన్నప్పటి నుంచి. అదే ప్రతి ఆషాఢ మాసం పెట్టుకోవడం అలవాటు. అలాగే ఇప్పుడు కూడా నేను గోరింటాకు పెట్టుకున్నాను. నార్మల్గా ఈ కాలంలో చాలా ట్రెండ్ ఎక్కువ కోన్స్ ఇవన్నీ పెట్టుకుంటున్నారు, కానీ అవన్నీ మంచివి కాదండి. మన సాంప్రదాయ పద్ధతిలో ఇలా మంచిగా ఆకుని రుబ్బుకుని ఇలా పెట్టుకుంటే మంచిది. సో నేను కూడా ఇలాగే పెట్టుకున్నాను. సో మీ అందరూ కూడా ఇలాగే పెట్టుకోండి. ఆషాఢ మాసంలో గోరింటాకు చాలా ఏమంటారు, మంచి మొగుడు రావాలని పెట్టుకుంటారు కదా. సో అందరికీ మంచి మొగుడు రావాలంటే పెళ్లి కాని వాళ్ళందరికీ పెట్టుకోండి. సైన్స్ ప్రకారం కూడా గోరింటాకు పెట్టుకుంటే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇది దానివల్ల కూడా బాగుంటుంది. వేడి ఒంటికి వేడి ఈ చలికాలంలో పెట్టుకోవాల్సిన గోరింటాకు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుంది. అమ్మాయిల చేతులు గోరింటాకుతో మెరిసిపోతూ ఉంటాయి. ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్, సర్ఫులను వాడతారు. ఈ సమయంలో వారి కోళ్లలో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు. గోరింటాకు అనేది మన సనాతన ధర్మం నుంచి వస్తుంది. ఇది పెట్టుకుంటే ఆడవాళ్ళకి సూక్ష్మ క్రిముల నుంచి, అనేక రోగాల నుంచి దాని నుంచి తప్పిస్తూ ఉంటుంది. అందువల్ల ఆడవాళ్ళు ఎక్కువగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. గోరింటాకు అనేది మన హిందూ ధర్మం నుంచి వస్తుంది. ఈ 5వ తనం కోసం గోరింటాకు పెట్టుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా గోరింటాకు పెట్టుకోవాలి అనుకుంటే చకచకా రుబ్బేసుకుని టకటకా పెట్టేసుకోండి. ఫాస్ట్ కల్చర్ లో పడిపోకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేసేయండి.